1 2 3 సూపర్. నమస్తే అందరికి శనార్థి, వెల్కమ్ బ్యాక్ టు హోయినియవ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఫటాఫట్ సబ్స్క్రైబ్ కొడితే బద్దలు బాసింగాలు కావాలి. అయితే ముచ్చట ఏందనగా ఇవాళ మనం చేయబోతున్నాం సోడై చికెన్. చేద్దామా? ఈజీ మెథడ్ మన స్టైల్లో చేసేద్దాం. లెట్స్ గో. ఇక మనం ఎవరైనా స్టార్ట్ చేద్దామా? లెట్స్ సి. ఎట్లయితే మొత్తం చూడరు, సబ్స్క్రైబ్ కొట్టురు గట్టిగా. ఇక ఫస్ట్ మంచిగా కరుక్కోవాలి కూరను. కానీ ఈ సోడై చికెన్ అనేది గమ్మత్తు మస్తు ఉంటుంది. ఎట్లుంటుంది అంటే మన దావత్ చేసుకుంటే వాళ్ళకైతే జబర్దస్త్ స్టఫ్ మీద మస్తు ఉంటుంది. వెనక సీరి నిమ్మకాయ వండుకోవాలి. కొంచెం నిమ్మకాయ వండుకున్నాక నూనె, పోసుకున్నాక మొత్తం మిక్స్ కొట్టాలి. ఇక ఇడేందులో ఫస్ట్ టైం నూనె పోసుకుంటారు అనుకుంటారా? ఇది దీని ప్రాసెస్ అంత. మరి మీరు కూడా ట్రై చేయరు, గమ్మతుంటుంది. మొత్తం మిక్సీ కొట్టినాక ఇట్లా పెట్టి ఫ్రీగా పెట్టేయాలి కొంచెం. అవన్నీ సోడై చికెన్ ఎట్లా చేసుకున్నాడు మొత్తం చెప్తే ఇనూరు మంచిగా ఇనూరు. ఏం లేదు, చికెన్ తెచ్చుకొని మంచిగా క్లీన్గా కరుక్కొని ఇక కరుక్కున్నాక మంచిగా నిమ్మకాయ వండుకోవాలి. నిమ్మకాయ వండుకున్నాక మంచిగా నూనె పోసుకొని రెండు మిక్సీ కొట్టాలి. మిక్సీ కొట్టి మంచిగా పొయ్యి మీద పెట్టేయాలి. కొంచెం పెట్టి మళ్ళీ తీసి కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేయాలి, కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ గెలుపుకోవాలి. ఇక లాస్ట్ మూమెంట్లో ఇక ఏం వేయద్దు, మసాలా బిసాలు ఏది బందే కుజివినాయి వేసుకున్నాక లాస్ట్కు మన జొన్న పిండి ఉంటుంది చూడు, జొన్న పిండి అది మీదకెళ్ళి మంచిగా చల్లుకోవాలి. చల్లుకొని మొత్తం గెలికి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని గెలికి కథం దించుకొని తింటే అబ్బా నీళ్ళు ఊరుతున్నాయి కదా. మీరు కూడా వేయరు. ఇంకా దావత్ చేసుకుంటే వాళ్ళకైతే ఇది బెస్ట్. ఎందుకంటే ఏం ఐటమ్స్ ఉండవు కదా, జెల్ అవుతుంది. మొత్తం ట్రై చేసినాక జబర్దస్త్ వస్తుందని తెలిసే అతను మన హోయినియవ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు భోంచే పైనాక ఉప్పు వేసుకోవాలి. నువ్వేటా తీరు ఏడు మక్క కావాలొచ్చినా అని ఆ పిట్టలు బాగా కాలుతున్నాయి, మొత్తం చిలకలు తింటున్నాయి. మరి అప్పుడు కాల్చు కదా, కూర్చో. ఏడా ఇంకా కొబ్బరికాయ కొట్టలే, మొత్తం పిట్టలే తింటున్నాయి. కొబ్బరికాయ తెలుసురా, మీరు పీచుకోవాలి కదా అని చెప్తే కొబ్బరికాయ కొట్టలే అని. ఇంకా కొబ్బరికాయ కొట్టలే. ఇక సోమవారం రోజు కాల్చుకుంటే తింటారు. పొగరా కాల్తలేమో, అది పొరకలంటే పెట్టిన పోగవచ్చు. ఇగో ఉప్పు వేసుకున్నాక ఇక ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఏం చెప్తున్నావా? ఏం చెప్తారు? చూడ ఎప్పుడన్నా తిన్నా? తినలే. మరి కొత్తగా ఉందిగా, ఇది కూడా చెప్తాను. ఇట్లా గెలుపుకున్న తర్వాత గోడిని పోయాలి. బాగా పోయొద్దు, ఆల్రెడీ అన్న నీళ్ళు అవే ఊరినాయి. కానీ ఎందుకంటే చికెన్ ముక్కలు ఉడకనీకి. రైట్. నువ్వు కొబ్బరికాయని కొట్టలే అంటావు, మళ్ళీ కాలుతామంటావు. ఎల్లుండి కాలుతా అంతే. కొడతా? ఎప్పుడు ఆదివారం కొడతారా? ఏమో మీరు కొట్టుడే, సగం ముదిరిపోయి ఎండిపోయినాక కొట్టుర్రు. ఇక ఏం లాభం? గట్టిగా లాతాలేవా? ఎండిపోయినాయి కానీ గట్టిగా మొత్తం అయిపోయిందా? చల్లు మంది మంది వెళ్ళావా? నీ బస్తాలే వెళ్ళావు. ఇలా మనం ఏం చెప్తున్నాం? ఇలా స్పెషల్ ఏంటంటే కుదరలేదు. చూడు చెప్పు, ఏదో ఏంది జన్మ గెసి డబ్బాను గెసి నల్లగా వస్తుంది.
సొడై లెక్క అచ్చం సొడై ఉన్నట్టున్నది. సోడా ఎట్లా ఇంతే కదా సొడై మీకు తెలిసింది అదే ఎగురి నీకు తెలియదా ఏంది పెద్ద పెద్ద చేస్తారు మీరు మటన్లు అవి మొత్తానికి అయితే ఉడికింది. లాస్ట్కు మంచిగా పిండి పోసుకోవాలి, జొన్న పిండి. ఎట్లా మస్తు జొన్న పిండి పోస్తే ఫ్రెష్ మొత్తం పోతావా? మొత్తం ఉంటావా అలా మొత్తం ఆరా సరిపడ పోతుంది. నీళ్ళు పట్టాయి సప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. మంచి మొత్తానికైతే సోడై చికెన్ అయిపోయింది. ఎట్లా వస్తుందో చూద్దాం ఇప్పుడు, తిరిగి వద్దాం. మీరు కూడా చూడరు మాతోటి. అమ్ముంది మధ్యలో ఎట్లుందన్నా? ఏమనుకున్నా కానీ బా చిన్న కొద్ది నోట్లో ఇట్లా ముక్క పెట్టగానే కరిగిపోతుంది. ఏమో అనుకున్నా కానీ జబర్దస్త్ నెంబరేకు అన్ని కిరాకు మొత్తం ఆల్రౌండర్. మీరు ట్రై చేయర్రి, మేము ఉత్తా చెప్తారు అనుకుంటారు కానీ ఎట్లుందన్న చెప్పి మన వాళ్ళకి ఎప్పుడు బాగుంది, చాలా బాగుంది. ఇంకో పని చేసుకోవాలనిపిస్తున్నాను అది మళ్ళీ. దేని మీద అయితే ఎట్లుంటుంది, దేని మీద ఉండాలి? ఇది జబర్దస్త్ ఉంటుంది ఇక వే కావాలి. అదైతేనే ఇక బెస్ట్ అంటావు. అల్లరి లేకుండా చేస్తే అవుతుంది. సూపర్. మొత్తానికైతే ఇవాళ ముచ్చటేది. మీరు కూడా ట్రై చేయరు. ఇట్లా ఇంటికాడ బాధలు ఇట్లా మక్క పేరట్లా మంచి మార్కెట్ చెట్టు కింద కూర్చొని దావా తీయరు, మస్తు ఉంటుంది. మొత్తానికైతే ఇది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మన పోయినాయా ప్రవీణ్ గట్టిగా సబ్స్క్రైబ్ అయ్యారు. బద్దలు భాష ఏం కావాలి పోయినాయా.